మీకు పోతే మీది అవుతుంది. లేదు సార్ నేను మోనార్క్ లాగా ఉంటానంటే అట్లే ఉంచుకోండి, నాకు సంబంధం. నేను కొన్ని వేల మీటింగ్లు పెట్టిన. నా జర్నీ వెస్టీజ్లోనే 1,00,000 కిలోమీటర్లు దాటి ఉంటుంది నేను జర్నీ చేసిన జర్నీ. చేద్దామా? ఏం కావాలా? మీటింగ్కి వెళ్ళాక అర్థమైంది ఇది ఇండియన్ కంపెనీ, పాత కంపెనీ, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన కంపెనీ. ఇందులో పైసలు కట్టి మోసపోయేది లేదు, 10 మంది చేత కట్టిపించేది ఉందమ్మా. మరి పక్కన మీరు ఖాళీ పెట్టేది పూర్తి చేస్తారని అది చెప్తే ఏం మీటింగ్ అయితే చెప్పండి? కట్టిపించేది ఉందా? కట్టేది ఉందా? మోసం చేసేది ఉందా? అట్లాంటి కంపెనీలకు ఎగబడి కడతాం. నిజాయితీ ఉన్న కంపెనీని మాత్రం 2 సంవత్సరాల నుంచి అనుమానంగా చూస్తున్నాం. 5 నెలలు నేను కూడా ఈ కంపెనీని అనుమానంగా చూసి మీటింగ్కి వెళ్ళి తెలుసుకొని అనుమానం క్లియర్ అయిన తర్వాత నేను కొన్ని ప్రోడక్ట్లు వాడే వెస్టీజ్ బ్రాండ్. నేను ఉండేది మల్లేపల్లి, కొండమల్లేపల్లి దేవరకొండ స్టోర్, సికింద్రాబాద్కి వెళ్ళి కొనుక్కోవాలి. వెళ్ళి నేను ఒక 2,000 కొనుక్కున్న ఆయిల్, పేస్ట్, సోపు, షాంపూ, టీ పొడి ఇవన్నీ మల్లేపల్లిలో ఉన్నాయి. మరి సికింద్రాబాద్ ఎందుకు వెళ్ళా? వెస్టీజ్ బ్రాండ్ కావాలంటే వెళ్ళాలి. క్వాలిటీ ఉంది, దీని ద్వారా ఫ్యూచర్లో మనకు కొంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సరే చూద్దాం, వాడదాం అని చెప్పేసి మన దగ్గరికి రావాలంటే టైం పడుతుంది వెస్టీజ్. నేను వెస్టీజ్ దగ్గరికి వెళ్ళి ఇందులో మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తుంది, ఐడి. మీరు కూడా ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐడి ఫ్రీగా ఇస్తుంది. మీటింగ్కి రాని వ్యక్తి కాడికి వెళ్ళి ఐడి ఫ్రీగా ఇస్తుంది, తీసుకోమంటే తీసుకుంటాడా? చూద్దాంలే అంటాడు. సంవత్సరం నుంచి చూసే కాడనే ఉన్నాడు. మీటింగ్కి రాకుంటే ఎంత చెప్పు, ఏం చెప్పు, చెవిటోడి దగ్గర శంఖ ఊదినట్టే ఉంటుంది. అందుకే ఒక మీటింగ్ నా జీవితాన్ని మలుపు తిప్పింది. చాలామందికి మీటింగ్లు వీళ్ళందరూ సక్సెస్ చేసిందంటే మీటింగ్లకు రాబట్టి. నేను అనుకుంటా మీటింగ్లు రావాలి అంటే ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, నేను అప్పట్లో 5 నెలలు ఎందుకు మీటింగ్కి పోకుండా తప్పించుకున్నాను అంటే నా తల మీద అప్పుడు శని ఉన్నది. మీటింగ్కి పోవాలంటే శని గ్రహాలు పక్కకు పోతేనే పోతాం, లేకుంటే పోతావా? లేదు, ఫుల్ బిజీ. నెలకు 17-18 లక్షలు తీసుకునేవాడు వీడికి వచ్చి మీటింగ్ చెబుతుంటే వీళ్ళకి రావడానికి టైం లేకుంటున్నారు. నా మాటలు విని కొన్ని వేల మంది జీవితాలు మారినాయి. నా జీవితం కాదు ఇప్పుడు మారింది, వేల మంది జీవితాలు మారినాయి. నేను పని చేస్తూ మాటలు చెప్తున్నా. ఏదో పనికిమాలిన మాటలు ఎక్కడో చూసి కాపీ చేసి వచ్చి చెప్పే మాటలు కాదు నాయి. నేను ఈ కంపెనీలో 0 నుంచి కష్టపడి ఎదిగా. నాకు ఎవరు అప్పట్లో పెద్దగా ఇంత సపోర్ట్ లేకుండే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇంత పెద్ద కుటుంబం దేవుడే నన్ను నిలబెట్టి నా చేత పని చేపిస్తున్నాడు అనుకుంటా ఉన్నా. ఇంత కుటుంబం నాకు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. వెస్టీజ్ లేకపోతే నేను ఒక ఎంత ఆర్డర్ అంటే అంత ఆర్డర్ వ్యక్తిని. డబ్బు లేదు, నేను ఎవరికి ఉపయోగం లేదు, కానీ వెస్టీజ్ ద్వారా ఈరోజు డబ్బు వచ్చింది. చాలా మందికి నేను హెల్ప్ అవుతున్నా. ఇప్పుడు ఇది వెస్టీజ్ ద్వారా నాకు జరిగింది. దయచేసి మీరు కూడా వెస్టీజ్ గొప్పతనాన్ని గుర్తించండి. సో 22 సంవత్సరాలకు వెళ్ళి ఇట్లాంటి వ్యక్తులందరికీ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తుంది. ఒక మెంబర్కి ఐడి నాకు ఇచ్చింది. ఒక 1000-2000 వసూలు చేసుకుంటే 22 సంవత్సరాలకు వెళ్ళి ఇప్పుడు దగ్గర ఒక 3-4 కోట్ల మంది మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళు ఫ్రీగా. ఒక 1000 రూపాయలు వసూలు చేసుకున్నా కంపెనీకి పైసలు వస్తాయా రావా? సార్ వస్తాయా రావా? కొద్దిగా మీరు ఏదో తలకాయ అటో ఇటు అనాలి. ఇటు అనకపోతే నాకు అర్థం కాదు నేనేం చెప్తున్నానండి. తీసుకున్నాడా? ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తున్నాడు. ఎవరినన్నా ఇంత అమ్మమని చెబుతున్నాడా? లేదు. ఇంత కొనమని ఉందా? ఇంత క్లియర్ కొంది. మరి ఎందుకు జనం రావట్లేదు? ఎందుకు జనం రావట్లేదంటే వీళ్ళు పోయి ఎంట పడుతున్నారు కాబట్టి వాళ్ళు రావట్లే. అంతే ప్రాబ్లం. ఏముంది చెప్పండి ఇక్కడ? ఇప్పుడు దాకా నువ్వు పుట్టినాక ఎన్నో బ్రాండ్లు వాడినావు. కోల్గేట్ వాడినావు, క్లోజప్ వాడినావు, లైఫ్ బాయ్ వాడినావు, సింతాల్ వాడినావు, సంతూర్ వాడినావు. ఒక్కసారి వెస్టీజ్ వాడండి. దానికి ఎందుకు అంత భయపడుతున్నారు? ఫోన్లు ఎత్తట్లే. చాలా మంది బ్లాక్ లిస్ట్లో పెట్టారు వీళ్ళ నెంబర్లు. దరిద్రం వీళ్ళకున్నట్ట వాళ్ళకున్నట్ట. మీరు కూడా పెడితే మీకున్నట్లెక్కే. మిమ్మల్ని అనలేక డైరెక్ట్గా పక్కన వాళ్ళ మీద చెబుతామని నేను. వెస్టీజ్ దీని విలువ తెలిసిన వాళ్ళు ఇప్పుడు మా రమేష్ చంద్ర సార్ ఎక్కడి నుంచి నల్లగొండ నుంచి వనపర్తికి వచ్చిండు. ఈ వనపర్తి పక్కన 10-20 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళకు టైం లేదు కదా, అవును కదా?
టైం లేకనే కదా రండి. టైం లేదు కాదు, టైం రాలేదని నేను అంటా ఉన్న వాళ్ళకి. దేనికైనా రావాలి. మనకు వచ్చింది సంతోషపడదాం. నేను మీటింగ్కి వెళ్ళి అనుకున్నా, నాకు టైం వచ్చింది, గొప్ప కంపెనీ దొరికింది. ఈ కంపెనీలో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ అవుతున్నారంటే కష్టపడితే అవుతారు. కాలేజీకి పోయిన వాళ్ళు అందరికీ ర్యాంక్ రాదు, చదివితే ర్యాంక్ వస్తుంది. ఇది కూడా అంతే. వెస్టీజ్లో జాయిన్ అయితే సక్సెస్ రాదు. గొప్ప కంపెనీ దేవుడు అవకాశం ఇచ్చిండు, వరం ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. అవకాశాన్ని చూపించిండు, దీన్ని పట్టుకొని నేను డెవలప్ కావాలి. డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా? సాకులు చెప్పేవాళ్ళు సాకులు చెప్తున్నారు. డెవలప్ అయిన వాళ్ళు మీరు ఏ బ్యాచ్లో ఉండాలనుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే కొన్ని ప్రాబ్లం చెప్తారు. సార్ స్టోర్ దగ్గరలో లేదు సార్, మా ఊర్లో ఎవరు నమ్మట్లేదు సార్. యుద్ధం చేతగాని వాళ్ళు ధర్మం గురించి మాట్లాడుతుంటారు. 100 కిలోమీటర్లు పోయి ప్రోడక్ట్లు కొనుక్కొచ్చుకొని నిలబడ్డ నేను ఈరోజు చాలామంది నాకు స్టోర్ 10 కిలోమీటర్లు